హలో, హాయ్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని ఆ వినాయకుడిని కోరుకుంటున్నాను. నేను ఇక్కడ చూసారా, నేను తీసుకొచ్చాను ఈరోజు. దీన్ని నల్లేరి అంటారు. తెలుసా మీకు? ఇది చూడండి ఒకసారి. ఇది నల్లేరి అంటారు. దీన్ని మనము పొడి చేస్తున్నాం. దీన్ని రైస్లోకి పొడి చేస్తున్నాం. దీన్ని నల్లేరి పొడి. ఇది వచ్చేసి మనకు కాల్షియం బాగుంటుంది. దీంట్లో ఎముకలకి మంచి శక్తిని ఇస్తుంది. అది జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా బాగా తగ్గుతుంది. అలానే ఇంకొకటి ఇదే చూసారా, రాగి ఆకు. ఇది తెలుసు కదా అందరికి, ఇది రాగి ఆకు. దీని యూజెస్ చెప్తాను ఈరోజు. దీన్ని మాత్రము పొడి చేస్తాను. దీనివల్ల ఉపయోగాలు ఏంటో చెప్తాను నేను. ఓకే. ప్రకృతి ఎన్నో ఆకులు ఇచ్చినా కూడా ఈ రాగి ఆకు ప్రత్యేకత వేరుంటుంది. అసలు ఇది చాలా పవిత్రమైనది. దీంట్లో ఇది వచ్చేసి మనకి లేడీస్కి గర్భ సమస్యలు ఉన్నా, ఇన్ఫెక్షన్ ఉన్నా, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా, వైట్ డిశ్చార్జ్ ఉంటుంది చాలా మందికి. అలా ఉన్నా, కొంతమంది చిన్నపిల్లలకి వాళ్ళకి 3 months once 2 months once వాళ్ళకి పీరియడ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి పీరియడ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. అసలు ఇది మీరు ఎన్ని మెడిసిన్ వాడినప్పుడు యూజ్ ఉండదు. అసలు అది మళ్ళీ మీరు డాక్టర్కి వెళ్ళాల్సింది ఖచ్చితంగా. ఇది నా అనుభూతి చెప్తాను. అనేది చాలా మంచిది. ఇది చాలా మెడిసిన్ బాగా యూజ్ అవుతుంది. ఇది పూర్వకాలం పిల్లలు పుట్టలేదు అంటే కూడా రాగి చెట్టు తిరిగేవాళ్ళు. మీకు గుర్తుందో లేదా చెప్పేవాళ్ళు, రాగి చెట్టు తిరగండి పిల్లలు పుడతారు అని చెప్పేవాళ్ళు. ఇది వచ్చేసి ఏం లేదు, అసలు ఒక 40 days లేదా 20 days తాగి చూడండి, మీకే తెలుస్తుంది. అసలు ఇది చాలా తాగడానికి కూడా బాగానే ఉంటుంది. మరీ బాగానే ఉండదు. మీకు అట్లా తాగలేమో అనిపిస్తే లైట్గా బెల్లం వేసుకోండి. బెల్లం అయినా వేసుకోండి. చూడండి, ఇలా తించాం కదా, దీన్ని ఇలా తించి వేసేసేయడం అంతే. దీంట్లో ఒక 5 ఆకులు చాలు. ఇది ఎక్కువ మోషన్ 5 ఆకులు చాలు. ఇది అనుభవం చెప్తాను. నాకు అలాంటి ప్రాబ్లం ఉంది, చాలా క్లియర్ అయింది అసలు. అయితే ఇది 5 ఆకులు చాలు అసలు. దీంట్లో ఈ గ్లాస్ చూడండి, ఒక గ్లాస్ వేస్తాను నేను. ఇది వేసేసి ఇలా మూత పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. మీకు 10 నిమిషాలు చాలు అసలు. ఇలా మూత పెట్టారంటే మళ్ళీ ఒక 5 minutes వదిలేసేయండి. ఆ మూతలో ఆవిరి వచ్చిన వాటర్ మళ్ళీ దాంట్లో పడాలి. అది ఇంకా బాగుంటుంది అసలు. ఇంకా మెడిసిన్గా యూజ్ అవుతుంది. అది ఇలాంటివన్నీ ఊరికి అనవసరంగా మీరు డాక్టర్స్కి వెళ్ళాలని చేయొద్దండి. నేను చెప్పాను కదా, మీరే ట్రై చేయండి. మీకు ఎక్కడైనా దొరుకుతుంది. రాగి అనేది ఎక్కడైనా దొరికేది అసలు. ఇలా ఉంటుంది. ఇది ఎక్కువ ఈశ్వరుని గుడి దగ్గర ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది ఎక్కువ ఈశ్వరుని దగ్గర ఉంటుంది. ఇది మీరు చూడండి, కావాలంటే ఇలాంటి ఒక 40 days వాడి చూడండి, మీరే చెప్తారు. చూడండి, వాటరు ఈ ప్లేట్లో ఉందా, ఈ వాటర్ మళ్ళీ దాంట్లోకి పడాలి. అప్పుడే అది ఇంకా బాగా వర్క్ చేస్తుంది. అది నేనేం లేదు, చూడండి. చూడండి, ఇలా గ్రీన్గా ఉంటుంది వాటర్ అనేది. అది చూసారా, చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి కూడా. చూడండి, మీరు తాగేయచ్చు ఆల్మోస్ట్. నేనైతే అలానే తాగేస్తున్నాను. ఇది మీరు తాగలేమో అంటే మీరు కొద్దిగా బెల్లం వేసుకుని తాగచ్చు.